నమస్తే అండి. ఫ్రూట్ ప్లాంట్స్ కోసం పాట్‌ని ఎలా ఫిల్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఇలా ఫిల్ చేయడం వలన మీకు పాట్ అనేది చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. అలానే మట్టి కూడా చాలా తక్కువ పడుతుందండి. ఇంకొకటి ఏంటంటే మొక్కలు కూడా పాడవకుండా మంచిగా గ్రో అవుతాయి. మీరు ఒక్కసారి మొక్కని ఇలా ఫిల్ చేసి పెట్టారనుకోండి, దాదాపుగా మీరు ఒక 3-4 సంవత్సరాల వరకి మీరు మొక్కని కదిలించాల్సిన అవసరం లేదండి. పాట్ మంచిగానే ఫిల్ చేస్తామండి. కాకపోతే అసలు పాట్ సైజ్ ఏది తీసుకోవాలి ఫ్రూట్ ప్లాంట్స్‌కి అనేసి మీ అందరికీ డౌట్ ఉంటుంది. యాక్చువల్‌గా ఏంటంటే మనం వాటరింగ్ మెయింటైన్ చేయగలుగుతాము అంటే మీరు పెద్ద పాట్ తీసుకోండి. ఎంత పెద్దదైతే అంత పెద్దది తీసుకోండి. మేము కొత్త అండి ఫ్రూట్ ప్లాంట్స్ మా దగ్గర చనిపోతున్నాయి అని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు చిన్న పాట్ నుంచి 12 ఇంచ్ పాట్ నుంచి మొదలు పెట్టండి. అది ఇయర్లీ వన్స్ మీరు దాన్ని మార్చుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీరు పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేసినా కూడా మొక్క అనేది పాడవకుండా ఉంటుందండి. అయితే నేను ప్రస్తుతానికి ఇక్కడ 18 ఇంచెస్ పాట్ తీసుకుంటున్నానండి. దానికి డ్రైనేజ్ హోల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి. మీకు వీలవుతే పెద్ద పాట్ తీసుకున్నప్పుడు మీరు మధ్యలో కూడా హోల్స్ అనేవి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం పాట్ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నుంచి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను చెప్పేది ప్రతి స్టెప్ కూడా మీ ప్లాంట్ బాగుండడానికి, ఎక్కువ మంచిగా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుందండి. అయితే ఇప్పుడు నేను హోల్స్ ఉండాలి అని చెప్పాను కదండి, దానిపైన మీ దగ్గర చిన్న చిన్న రాళ్ళు కానివ్వండి, పెంకులు లేదా దియాస్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసేయండి. వేసేసిన తర్వాత 1 ఇంచు నుంచి 2 ఇంచుల వరకు శాండ్ అనేది వేయండి. శాండ్ వేసిన తర్వాత మీ దగ్గర బొగ్గులు ఉన్నాయి అనుకోండి, బొగ్గులు వేసేయండి. ఈ రెండింటితోటి ఏంటంటే మీకు డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉంటాయి. అలానే మనకి ఏరియేషన్ కూడా రూట్స్కి అందుతుందండి. ఈ స్టెప్స్ ఖచ్చితంగా చేయండి. బొగ్గులు లేకపోతే స్కిప్ చేయండి. ఇసుక మాత్రం ఖచ్చితంగా వేయండి. దీని తర్వాత నా దగ్గర కొబ్బరి బోండాస్ ఉంటాయి కదండి, అవి ఎండినవి ఉన్నాయి. అవి ఒక లేయర్వి నేను వేసేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి సాయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి. అవి ఉంటే వేయండి, లేకపోతే మీ దగ్గర డ్రై లీవ్స్ ఉంటే డ్రై లీవ్స్ వేయండి. వేసాక దీనిపైనుంచి ఒక లేయర్ మట్టి వేయండి. మట్టి వేసిన తర్వాత డ్రై లీవ్స్ దాదాపుగా మీరు 70 to 80% మీరు పాట్ని ఫిల్ చేయాలండి. డ్రై లీవ్స్ లేవు, కిచెన్ వేస్ట్ వాడుకోవచ్చా అని మీకు ఒక డౌట్ రావచ్చు అండి. అస్సలు వాడకూడదండి. ఎందుకు అంటే కిచెన్ వేస్ట్లో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల దానికి నిమిటోడ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయండి. ఈ ప్రాబ్లం వచ్చేసి ఫ్రూట్ ప్లాంట్స్లో చాలా ఎక్కువగా ఉంది. నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేశానండి. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. డ్రై లీవ్స్ వేసాం కదండి, వేసిన తర్వాత దానిపైనుంచి మట్టి వేయండి. కానీ మీరు ఇక్కడ ఏ మట్టి యూస్ చేసినా కూడా కొత్త మట్టి యూస్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్కి న్యూట్రిషన్స్ అనేవి చాలా ఎక్కువగా అవసరం పడతాయండి. మీరు పాత మట్టి యూస్ చేయడం వలన మనకి న్యూట్రిషన్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. మనం ఎరువులు కలిపినా కూడా మనకి కొత్త మట్టిలో ఉన్నంత బలం ఉండదండి. కాబట్టి మీరు ఇక్కడ కొత్త మట్టి యూస్ చేసుకోండి. ఫస్ట్ లేయర్లో కూడా అలానే యూస్ చేసుకోండి, పైన కూడా కొత్త మట్టి యూస్ చేయండి. ఇలా మీకు చాలా పెద్ద పార్ట్ ఉందనుకోండి, మీరు ఇట్లానే సేమ్ లేయర్ బై లేయర్ మీరు పాట్ని ఫిల్ చేసుకోండి. అయితే ఇక్కడ మనము డ్రై లీవ్స్ వాడాము, పొడి మట్టి వాడాము. మరి దాంట్లో తేమ లేకపోతే కంపోస్ట్ కాదు కదండి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే, మీ దగ్గర పుల్ల మజ్జిగ ఉంటే పుల్ల మజ్జిగ చిలకరించండి, లేదు అంటే బెల్లం నీళ్ళు కూడా మీరు దానిపైన వేయండి. మీరు దాన్ని తడిగా ఉంచేటట్టు చూసుకోండి. మరీ బురదగా ఉండకూడదు, అలా అని మనకి డ్రైగా కూడా ఉండొద్దండి. ఎందుకంటే డ్రై లీవ్స్ అనేవి మొత్తం మీకు ఒక 50% వరకు లోపలికి వెళ్ళిపోవాలండి. ఆ తర్వాతే మనం మొక్కను పెట్టాలి. అంటే ఇది మనకి ఈ ప్రాసెస్ మనకి 15 నుంచి 20 రోజుల వరకు అవుతుందండి. అయితే మీరు ఫ్రూట్ ప్లాంట్స్ కోసం ఏ సాయిల్ మిక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారో ఆ సాయిల్ మిక్స్ వేసేసుకోండి. మీరు ఏ మొక్క పెట్టాలనుకుంటున్నారో ఆ మొక్కను పెట్టేసుకొని వాటరింగ్ అనేది చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.